కూడా చాలా బాగా వాళ్ళు పనిచేస్తున్నారు. అక్కడక్కడ ఇక్కడే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను పిఓ గారు కూడా మీకు మాట్లాడుతున్నాం అండ్ డెఫినెట్లీ అక్కడక్కడే సాల్వ్ కూడా చేస్తున్నాం. సో ఇంత మంచి కోఆపరేషన్, ఇంత మంచి మీరు సాంప్రదాయ సంస్కృతి తీసుకెళ్తున్నారు, కొనసాగుతున్నారు, ఒక్కొక్క తరతరాలకి మేము ముందుకు ఇస్తున్నామంటే ఈరోజు పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తున్నారు ఇది మన సాంప్రదాయక విలువ ఇస్తే ఎంత గొప్పది అని వాళ్ళు కూడా చూస్తున్నారని. నేను కూడా ఇప్పుడు గోండి భాషలు కూడా ఇప్పుడే చెప్తారు, మీరు భగవద్గీత కూడా రాశారు. ఆ రకంగా మన భాషల్ని అన్ని రకాల బుక్స్, అన్ని వాల్యుబుల్ మెటీరియల్స్ అన్ని ఉంటే మాత్రం మనం ఎప్పుడు కూడా మనం కల్చర్కి మనం సేవ్ చేసుకోగలం. సో ఈ రకంగా ఈరోజు చాలా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది, హర్షకరంగా ఉంది. సో మీరు అందరూ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నాయకులు కూడా ఎప్పుడు కూడా ఏమైనా ఇష్యూ ఉంటే డెఫినెట్లీ నేను పిఓ గారు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాం. దాంట్లో ఏం ఇది ఇది లేదు, ప్రాబ్లమ్స్ లేదు. సో ఇంకా అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఐ థింక్ ఏమైనా కొన్ని ఇష్యూస్ చెప్పారు, నాకు ముందు కూడా చెప్పారు, దాని గురించి కూడా మేము ఎప్పుడు కూడా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉంటాం. అండ్ ఇంకా ఒకసారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఆల్ ది బెస్ట్. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా సాధించాలి, ఇంకా ఇప్పుడే స్టార్ట్. సో డెఫినెట్లీ వీ విల్ గో ఫర్దర్ అండ్ ఈ కుమ్రమేం ఆసిఫాబాద్ పేరు అన్ని చోట్ల అన్ని రంగాల్లో ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.